ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. డిఏ పెంపు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. జీవో నెంబర్ 78 విడుదల చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ జీవో విడుదల చేశారు. 13 జూన్ 2025 మనకి ఇది వచ్చేసి 2023 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో 26.39% ఉన్నటువంటి డిఏ 30.03% నేటి నుంచి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 2023 జనవరి 1 నుంచి అమల్లో ఉందన్నమాట. నెక్స్ట్ కొంచెం ముందు కింద పోదాం. ఇక్కడ చూసినట్లయితే మనకు The DNS allowance at the revised rate sanctioned shall be paid with the salary of June 2025 payable on 1st July 2025. అంటే ఏమంటున్నారంటే జూన్ 2025 నుంచి ఇది మనకు డిఏ అనేది రివైజ్డ్ రేట్ ప్రకారం చెల్లించబడుతుంది. మనకు 1st జూలైలో పెరిగినటువంటి శాలరీ తీసుకోబడుతుంది. అలాగే ద ఏరియర్స్ వచ్చేసి 1st జనవరి 2023 నుంచి 31st మే 2025 వరకు మొత్తం ఏవైతే ఉన్నాయో అవి జీపీఎఫ్ వాళ్ళకైతే వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అట్లా కాకుండా సిపిఎస్ వాళ్ళైతే సిపిఎస్ వాళ్ళకు వచ్చేసి 28 ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించబడుతుంది. అది కూడా జూన్ నుంచి ఇక్కడ చూసినట్లయితే అది కూడా వచ్చేసి మనకు జూన్ నుంచి బిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అది జూలై నుంచి మనకు క్రెడిట్ అవుతాయి. జూన్లో బిల్ చేసుకుంటే జూలైలో క్రెడిట్ అవుతాయి 28 ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. సో ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఇందులో జూలై 2023కి సంబంధించి డిఏ కూడా 6 నెలల తర్వాత 6 months తర్వాత మళ్ళీ సెపరేట్గా దానికి జీవో అనేది విడుదలవుతుందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం.